పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండించిన ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, ఐఎంఏ డాక్టర్స్, రోటరీ క్లబ్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, స్కూల్ విద్యార్థులు, పలు యూనియన్ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెచ్చా వైద్య వృత్తిని అవలంబించేటువంటి వైద్య విద్యార్థి తాను పనిచేసేటువంటి హాస్పిటల్లోనే పైశాచికంగా అత్యాచారాన్ని గురి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో 78వ స్వతంత్రం జరుపుకుంటున్న వేళ ఈ రకమైన పరిస్థితి జరిగింది అంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఈ దేశంలో చట్టబద్ధ పాలన ఏ మేరకు ఉందనేటువంటిది ఆలోచన చేయాలి. చనిపోయినటువంటి ఆ వైద్య విద్యార్థిని ఎవరు కూడా బ్రతికించలేదు. కానీ ఇది నిర్భయ తర్వాత ఇలా ఇంకా అనేకం దిశాలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ దేశంలో చట్టబద్ధ పాలన ఏ మేరకు ఉందనేటువంటిది పాలకులు, పౌర సమాజం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమైంది. ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు ఈవేళ ఏదైతే అధికారానికి వస్తున్నారో వాళ్ళ చుట్టూ సిగ్నల్స్ ఉంటా ఉన్నారు. ఇది మరి ఇన్ని సంవత్సరాలు ఇదే జరుగుతున్నప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, న్యాయ పరిశోధన వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి మేధావులంతా కూడా ఈ దేశాన్ని గొప్పలు పెడతా ఉన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నేరాన్ని పరిశోధించి వాళ్ళని కఠినంగా శిక్షించేటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో తీసుకురానంత వరకు ఈ రకమైనటువంటి 50% తగ్గకుండా శాసనసభల్లో ఉండేవాళ్ళు. ఈ రోజున ఇలాంటి మేధావి వర్గం అంతా ఈ రాజకీయాలు మనం చేయలేమని దూరంగా ఉంటాం. గూండాలు, రౌడీలు, క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా 70% మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఈరోజు క్రిమినల్ రికార్డు ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఆవు చేలో వేస్తే తోడ ఎక్కడ వేస్తుంది? మీరు 70% ఎంపీలు ప్రకటించిందండి. ఈ ఒక అమ్మాయి పీజీ చేస్తా, పీజీ దాదాపు 2-3 వేల మంది ఉన్న జనరల్ హాస్పిటల్లో, అది క్యాపిటల్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ కలకటాలో రాత్రిపూట అత్యాచారం జరిగిందంటే అటువంటి దుర్జనం అనేది బహుశా దేశంలోకి ఎప్పుడు ఉండకపోవచ్చు. ఇటువంటి మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేటట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో డాక్టర్లు అందరూ కూడా ఈ నిరసన ప్రకటిస్తూ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆశిస్తూ ఆ అమ్మాయికి సరి అయిన న్యాయం జరగాలి. అదేవిధంగా డాక్టర్లకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పర్ఫెక్ట్గా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందజేస్తున్నాము. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొన్న అత్యంత ఘనంగా మరి ఎన్డీఏ ప్రభుత్వంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే ఈ భారతదేశంలో ప్రపంచ దేశాన్ని వణికించినటువంటి కరోనా మహమ్మారి లాంటి విపత్తును కూడా ఎదుర్కొన్నటువంటి వారిలో డాక్టర్లు ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. మరి కనపడిన దేవతలు కొందరైతే కనపడే దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా డాక్టర్లే అని మనం చెప్పుకోవచ్చు. అయితే అలాంటి డాక్టర్లకే ఈ దేశంలో రక్షణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి దేశం కోసం, ప్రజల కోసం నిత్యం పోరాడేటువంటి వాళ్ళు 24 గంటల్లో ఎప్పుడూ కూడా సేవలు చేయడానికి ముందున్నటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే ఈ దేశంలో నిజంగా
ప్రధానమంత్రి సైతం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఏం చేస్తున్నాయని చెప్పి కూడా మనం ఒకసారి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ భారతదేశానికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఈ దేశంలో డాక్టర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం అయితే మరి అలాంటి వారికే రక్షణ లేనప్పుడు నిజంగా ఈ దేశంలో ఏ విధమైనటువంటి రాజకీయ విభక్తులు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈ రాజకీయ పార్టీలు మరి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తున్నాయని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వైద్య సేవలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ చట్టం ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే ఈ వృత్తిలో కొనసాగుతున్నారో వారందరికీ కూడా తక్షణమే మరి మంచి రక్షణ జీవో ఒకటి ఏర్పాటు చేసి వారికి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అండదండలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి దుస్థితి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం, ఎవరికి కూడా ఈ వైద్య వృత్తిలో సేవ చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి భయంకరమైన అంటువ్యాధులు వచ్చినా కానీ దగ్గరుండి సేవ చేసే వాళ్ళు డాక్టర్స్, కాంపౌండర్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు అలాంటి వారికే ఈ ప్రభుత్వాలు మరి మంచి చేయలేకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియదు.